అయినటువంటి పెద్దలు, వక్తలు మరియు ఆశీనులైనటువంటి భక్తజనం, స్వామీజీ గారు గురువు గారితో ఇట్లా 3 రోజుల కార్యక్రమం అనుకుంటున్నాము అని చెప్పి స్వయంగా వచ్చి కలవడం జరిగింది. అప్పటికి మేము కూడా అక్కడ కార్యక్రమంలో ఉన్నాం. వెంటనే వీరు సరే అన్నారు. ఆ విధంగా ఈ 3 రోజులు కూడా మీకు పరమాత్మ తత్వం గురించి, ధర్మం గురించి, వేద సంబంధమైనటువంటి విషయాలు కూడా ఎన్నో చెబుదామని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. నిన్న మొన్న కూడా ఎన్నో కొన్ని విషయాలు సమయాభావాన్ని బట్టి కుదించుకొని చెప్పడం జరిగింది. కాబట్టి ధార్మిక సభల యొక్క ఉద్దేశము సమాజంలో ధర్మాన్ని పునఃస్థాపితం చేయడం, ఈ యొక్క ధర్మం యొక్క ప్రవాహాన్ని నిరంతరంగా కొనసాగడానికి ఏ ఏ నియమాలు అవసరమో, ఏ ఏ పద్ధతులు అవసరమో వాటిని మనము తిరిగి పునఃస్మరణ చేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికే పెట్టుకునేటువంటి ఈ సభలు. ఇదంతా కూడా భగవంతుని యొక్క పండగ అని చెప్పవచ్చు. మన ఇంట్లో రకరకాల పండుగలు చేసుకుంటాం, ఎంతో మందిని పిలుస్తాం. కానీ ఇక్కడ మనం అంతా వచ్చింది ఆ యొక్క భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి, భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞాన సాగరాన్ని తాగడానికి, అందులో మునిగి తేలడానికి మనం ఇక్కడ అందరు కూడా వచ్చాం. కాబట్టి మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా పూర్తి చేసేటువంటి ఒకే ఒక సాధనము ధర్మము అని చెప్పారు. అందుకే మానవ జాతి యొక్క సమస్త సుఖాలకు మూలం, సుఖస్య మూలం ధర్మం అని చెప్పారు. ఎప్పుడైతే ఈ యొక్క ధర్మం యొక్క మూలం తెగిపోతుందో సమస్త మానవ జాతి కూడా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కరోనా వచ్చింది, మొత్తం అందరూ కూడా ఇల్లు అన్నీ మూసేసుకొని డోర్లు పెట్టుకొని ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే అప్పుడు సమాజంలో అసురత్వం అనేది పెరిగింది, అంతటా కూడా అసురత్వం అనేటువంటిది వ్యాపించింది. ఆ సమయంలో దైవత్వం అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే సమాజంలో దైవత్వం అనేటువంటిది తగ్గిపోతుందో అసురత్వం అనేటువంటిది నిద్ర లేస్తుంది. ఆ అసురత్వం నిద్ర లేచినప్పుడు సమస్త మానవ జాతి కూడా సంకటంలో పడిపోతుంది. కాబట్టి మానవ జాతి యొక్క మనుగడ ధర్మం మీద ఆధారపడి ఉంది. అభ్యుదయము, నిశ్రేయస్సు, ఈ రెండిటిని మానవ జాతికి కలిగించేటువంటి ఒకే ఒక సాధనము ధర్మము అని చెప్పారు. యథా అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సా ధర్మ అని చెప్పారు. అంటే ఈ యొక్క అభ్యుదయము అంటే ఏమిటి, నిశ్రేయసము అంటే ఏమిటి అంటే ఉన్నటువంటి జీవితాన్ని సుఖంగా గడపటానికి అవసరమైనటువంటి మార్గాలన్నీ కూడా మనకు ఈ ధర్మం అందిస్తుందంట. మరి నిశ్రేయసం ఏమిటి అంటే నీవు చనిపోయిన తర్వాత కూడా నీకు ఉత్తమ గతులు కలుగుతాయి ఈ ధర్మం వల్ల. కాబట్టి ఎల్ఐసి పాలసీ చేసుకుంటే చనిపోతేనే లాభం, అది నీకు కాదు, మీ యొక్క బంధువులకు, మీ కొడుకుకి, మీ భార్యకి, భర్తకి లాభం ఉంటుంది. కానీ ధర్మాన్ని ఆచరిస్తే బతికున్నప్పుడు నువ్వు లాభపడతావు, చనిపోయిన తర్వాత కూడా నీకు ఉత్తమ గతులు లభిస్తాయి. అందుకే పదే 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 ఈ ధార్మికమైనటువంటి విషయాలు మనిషికి ఎందుకు చెప్తారు అంటే ఈ ప్రపంచంలో 2 మార్గాలు ఉన్నాయంట. ఒకటి శ్రేయో మార్గము, ఒకటి ప్రేయో మార్గము అని చెప్పారు. ఎవడైతే ప్రేయో మార్గం అంటే బంధాలు, బంధుత్వాలు, తల్లి, తండ్రి, పిల్లలు, అక్క, మామ, తల్లి, చెల్లి, ఇలాంటి వాటిలో తిరుగుతూ ఉంటాడంట. వీళ్ళంతా కూడా తిరిగి మరణించి పితృలోకానికి చేరుతారంట, అంటే మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. దీన్ని ప్రేయో మార్గము అని చెప్పారు. ఇక శ్రేయో మార్గం అన్నారు, అంటే ఇది దైవ మార్గం, దేవతల్లాగా మారే మార్గము, భగవంతుని పొందేటువంటి మార్గము అని చెప్పారు. ఈ యొక్క శ్రేయో మార్గము చాలా కష్టం అని చెప్పారు. ఎట్లా అంటే కత్తి మొన మీద నడిచినంత ఎంత కష్టంగా ఉంటుందో అంత కష్టంగా ఉంటుందంట ఈ శ్రేయో మార్గం అని చెప్పారు. కాబట్టి సాధారణ మనుషులంతా కూడా యోగక్షేమాలు అందించేటువంటి ప్రేయో మార్గమే నమ్ముకుంటారంట. బంధుత్వాలు, బంధాలు, తల్లి, తండ్రి, బిడ్డ, రేపు తినడానికి వస్తువులు జమ చేసుకోవడం, ఆస్తులు జమ చేసుకోవడం, ఇంకా బతుకుంటారని చెప్పి ధనాన్ని జమ చేయడం, ఇదంతా కూడా ప్రేయో మార్గం అని చెప్పారు. మరి శ్రేయో మార్గం ఏమిటి అంటే యజ్ఞము, దానము, తపస్సు, భగవంతుని యొక్క ఆరాధన, గురువుల యొక్క సేవ,
సత్యాన్ని ఆచరించడము, ధర్మాన్ని ఆచరించడము, దాన ధర్మాలు చేయడము, ఇదంతా కూడా శ్రేయో మార్గం అని చెప్పారు. కాబట్టి శ్రేయో మార్గంలో పయనించాలి, శ్రేయో మార్గాన్ని అనుసరించాలి అనుకుంటే ధీమంతుడు, ధైర్యవంతుడు మాత్రమే ఆ యొక్క మార్గాన్ని ఎంచుకుంటాడంట. ఇక సామాన్యులు, అల్పబుద్ధులంతా కూడా ప్రేయో మార్గాన్ని నమ్ముకుంటాడంట. ఇదే క్షేమము, ఆస్తులే క్షేమము, తల్లిదండ్రులు శాశ్వతము, కొడుకు బిడ్డ శాశ్వతము, వీళ్ళే నాకు అన్ని చూసుకుంటారు, వీళ్ళతోటి నా జీవితము, దేవుడు లేడు, ఏమీ లేదు, వీళ్ళతోటి బతకాలి, వీళ్ళతోటే ఉంటాను, ఇదే నా జీవితం అని చెప్పి సామాన్యుడు ఎప్పుడు అనుకుంటూ అవే జమ చేసుకుంటూ వాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటాడంట. ఎప్పుడైతే శ్రేయో మార్గానికి వస్తాడో ఇవన్నీ అశాశ్వతము, తల్లి అశాశ్వతము, తండ్రి అశాశ్వతము, ఈ తనువు కూడా అశాశ్వతమే, ఈ జీవితం అశాశ్వతము, ఈ ధనము ఇదంతా కూడా అశాశ్వతము, చంచలము, తాత్కాలికమైనటువంటివి, కేవలము పరమతత్వము భగవంతుడు ఒక్కడే శాశ్వతము, దాన్ని మాత్రమే సాధించాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు ఈ యొక్క శ్రేయో మార్గంలో పయనిస్తాడట. అప్పుడు వాడు శ్రేయో మార్గాన్ని ఎంచుకుంటాడట. ఈ శ్రేయో మార్గాన్ని, ప్రేయో మార్గాన్ని ఎంచుకోవాలంటే కూడా వాడికి ఎంతో జ్ఞానం ఉండాలంట. ఆ రెండింటిని వాడు సరి చూసుకుంటాడంట. ఈ మార్గంలో పయనిస్తే నాకు ఏ జన్మలు వస్తాయి, ఇందులో పయనిస్తే నాకు వచ్చే లాభం ఏమిటి, ఇందులో పయనిస్తే నాకు వచ్చే లాభం ఏమిటి అని చెప్పి చాలా చక్కగా కూర్చొని శాస్త్రాలన్నీ విని గురువుల సాంగత్యంలో ఉండి నిరంతరము తన జీవితాన్ని బేరీజు వేసుకుంటాడంట. తక్కెడలో పెట్టుకొని చూసుకుంటాడు, ఇది అది ఇది ఇదెందుకు శ్రేష్టము, ఇదెందుకు నికృష్టము అని చెప్పి వాడు తెలుసుకుంటాడు. అలా తెలుసుకోవడానికి అందించేటువంటి జ్ఞానమే ఈ సత్సంగము అని చెప్పారు. ఏ విధంగా సాధువు తన ముక్తి కోసం అవసరమైనటువంటి సాధన చేస్తూ సమస్త మానవ జాతిని కూడా ఆ ముక్తి మార్గం వైపు తీసుకెళ్తాడంట. ఈ యొక్క సంకటగ్రస్తమైనటువంటి సంసారంలో బతకడం కంటే ఆనందమయమైనటువంటి ఆ యొక్క భగవంతుని సాన్నిధ్యాన్ని పొందు, అక్కడ అమితానందాన్ని నువ్వు అనుభవించు అని చెప్పి తాను స్వయంగా అనుభవిస్తూ ఇతరులకు కూడా ఆ ఆనందాన్ని ఇస్తూ ఉంటాడంట. అలాంటి సాధువులు, సన్యాసులు ఒకప్పుడు మన దేశంలో ఉండేటువంటి వారు. వాళ్ళంతా కూడా ఆస్తులు జమ చేసుకొని ఆశ్రమాలు కట్టుకొని ఎక్కడా లేరండి. మీరు చూస్తూ ఉండండి. ఆ యొక్క శివాజీ గురువు ఉన్నారు, ఆయనకు ఆస్తి లేదు, ఏమీ లేదు. సమర్థ రామదాస్ గారు తిరుగుతూ ఉండేవారు, ఊళ్ళు పట్టుకుంటూ జ్ఞానాన్ని అందరికీ ఇస్తూ ఉండేవారు. చాలా మంది సాధువులు ప్రతి ఊరు తిరిగి కుటుంబ వ్యవస్థలో, పరివారంలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ వాళ్ళకు తెలియజేసి వాళ్ళందరినీ తిరిగి ధర్మ మార్గం వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేసేటువంటి వారు. వీళ్ళనే సాధువులు అని చెప్పారు. ఎక్కడో ఒక దగ్గర ఆశ్రమం కట్టుకొని 3 పూటలు తింటూ ఏదో 4 మాటలు చెప్పేవాడిని సాధువు అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఇప్పుడు అలాంటి విషయాలు వస్తూ ఉన్నాయి. భగవంతుడు అని చెప్పి కేవలం దేవుణ్ణి చూపించి అదే భగవంతుడు అక్కడే ఉండిపోండి అని చెప్పేస్తున్నారు. కానీ భగవంతుని లక్షణాలు ఏమిటి, భగవంతుని యొక్క రూపం ఏమిటి, భగవంతుని యొక్క గుణం ఏమిటి, భగవంతుని యొక్క కర్మలు ఏమిటి, భగవంతుని యొక్క స్వభావం ఏమిటి, భగవంతునితో నీకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అసలు భగవంతుని యొక్క అవసరం నీ జీవితానికి ఏమిటి అని చెప్పేవాళ్ళే కరువైపోయారు. ఎంతసేపు గుడికి వెళ్ళామా, దండం పెట్టుకొని వచ్చామా అంతే. కానీ భగవంతుని యొక్క గుణ కర్మ స్వభావాలు చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? సపర్యగా శుక్రమకాయమావ్రణం మస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషి పరిభూ స్వయం భూరి యాథా తత్యతోత్తాన్ విదదాశ్చ స్వతీభ్య సమాభ్య అని చెప్పారు. ఎన్ని గుణాలు ఉన్నాయి చూడండి. అంతటా వ్యాపించి ఉన్నాడు. సపర్యగాత్ శుక్రం అంటే, సపర్యగాత్ అంటే సర్వము వ్యాపించి ఉన్నాడు భగవంతుడు అంతటా. ఈ సమస్త సృష్టిలో అణువులో అనోరణీయాన్ మహతోమహీయాన్ అని చెప్పారు. భగవంతుడు అణువులో ఉన్నాడంట, ఈ యొక్క బ్రహ్మాండంలో కూడా ఉన్నాడని చెప్పారు. ఎట్లా ఉంటాడండి? అట్లా ఉంటాడు అంటే, ఇప్పుడు నీరు ఉందనుకోండి, ఆ గంగలో ఉంటుంది, పోస్తే బాటిల్లో కూడా ఉంటుంది, ఒక బిందువులో కూడా నీరు ఉంటుంది. అదే విధంగా భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే అని చెప్పాడు. నీకు దూరంగా ఉన్నాడు, నీకు దగ్గరగా కూడా ఉన్నాడు భగవంతుడు. దూరంగా ఎప్పుడు ఉన్నాడు అంటే, నీలో అజ్ఞానం ఉన్నప్పుడు, అవివేకం ఉన్నప్పుడు, మూర్ఖత్వం ఉన్నప్పుడు భగవంతుడు నీకు ఎప్పుడు దూరంగా ఉంటాడు.
నీలో ఎప్పుడైతే అజ్ఞాన పొరలు తొలగిపోతాయో, జ్ఞాన ప్రకాశం అనేటువంటిది నీలో ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు తన్నైజతి, అప్పుడు నీకు దగ్గరగా కనిపిస్తాడు అని చెప్పారు. అనోరణీయాన్ మహతోమయ్య అని చెప్పారు. కాబట్టి సపరిగా శుక్రం అంటే భగవంతునిలో గొప్ప ప్రకాశం ఉంది, గొప్ప తేజస్సు ఉంది. అకాయం, చాలా మంది ఏమనుకుంటారంటే భగవంతునికి రూపం ఉంది, రకరకాల ఆకారాలు ఉన్నాయి అని చెప్పి నమ్ముతారు. అలా కల్పించారు. కొత్త కొత్త పుస్తకాలని రాసి పెట్టాడు. మా దేవునికి చూడండి 4 కాళ్ళు ఉన్నాయి, మా దేవుడికి చూడండి 4 చేతులు ఉన్నాయి, మా దేవుడు ఇంత గొప్పవాడు, మా దేవుడు ఇంత పెద్దవాడు అని చెప్పి రకరకాలుగా తయారు చేసుకుంటున్నారు. ఈరోజు వినాయక చవితి వస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన వినాయకుని చేసుకుంటున్నారు. మా దేవుడు పెద్ద, మా దేవుడు ఇంత ఎత్తున్నాడు, మీ దేవుడు ఇంత ఎత్తున్నాడు. అన్ని విగ్రహాలు తీసుకొని ఏం చేస్తారు, హుస్సేన్ సాగర్లో వెళ్ళి పాడేస్తారు. మరి ఎందుకు తయారు చేస్తున్నారు, ఎందుకు పాడేస్తున్నారు? కాబట్టి భగవంతుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేనటువంటి వ్యక్తులంతా కూడా గురువులుగా చలామణయ్యి అందరినీ కూడా మూర్ఖులుగా తయారు చేసి ఒక మూర్ఖమైనటువంటి ఒక సమాజం ఈరోజు హిందూ సమాజాన్ని చేసి పెట్టారు. వెళ్ళి చూడండి, అక్కడ గంగలో ఎన్ని విగ్రహాలు అక్కడ పాడేశారు, ఎంత చెత్త చేసి పెట్టారు చూడండి. మేము నిన్న సాయంత్రం వెళ్ళి చూసాం. ఇది మన తీర్థస్థలం, మన పవిత్ర స్థలం, దాన్ని అంత చెండాలంగా ఎట్లా ఉంచుకుంటారు? ప్రపంచంలో నదిని ఎక్కడా కూడా దేవతగా పూజించారండి. కేవలం మనమే నదిని దేవతగా పూజిస్తాం. కానీ నదులను, సరస్సులను మనము చేసినంత కంపు ప్రపంచంలో ఏ జాతి కూడా చేయట్లేదు. విదేశాల నుంచి పరిశోధకులు వచ్చి కాశీలో ఉన్న గంగను టెస్ట్ చేశారు. దానిలో ఉన్నటువంటి విష పదార్థాలు ఏమిటి అవన్నీ కూడా టెస్ట్ చేశారు. అందులో ఒక చేప లేదంట టెస్ట్ చేస్తే. ఎందుకంటే ఏ చేప కూడా అక్కడ బతికే అవకాశం లేదు. అంత తీవ్రమైనటువంటి విష పదార్థాలు ఈరోజు గంగలో కలిపేశారు. శవాలు కలిపేస్తున్నారు, మనుషులను కలిపేస్తున్నారు, సమస్తమైనటువంటి ఫ్యాక్టరీల వ్యర్థాలని గంగలో కలిపేస్తున్నారు. మనం అంతా హిందువులం బతికే ఉన్నాం కదా, మరి అయినా కానీ మన గంగ మొత్తం అపవిత్రం అయిపోయింది. ఈరోజు అందులో స్నానం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోగం వస్తుంది. మీరు కనీసం ఒక వారం రోజులు 10 రోజులు చేయండి, మీకు ఏదో ఒక రోగం రాకుండా తప్పదు. ఎప్పటి వరకైతే నదులు పవిత్రంగా ఉంటాయో అప్పటి వరకే మానవ జాతి అంతా పవిత్రంగా ఉంటుంది. నదులు అపవిత్రమైనప్పుడు చర్మ రోగాలు వస్తాయి. చర్మ రోగానికి నీటికి సంబంధం ఉంది అని చెప్పారు ఆయుర్వేదంలో. కానీ అవన్నీ మర్చిపోయాం, ఎట్లా అట్లా చేసుకుంటూ పోతూ ఉన్నాం. వినాయక చవితి కాగానే ఆ యొక్క విగ్రహాన్ని తీసుకెళ్లి చెరువులో పాడేస్తారు. నేను అడిగాను, మీ పొలంలో బావిలో వేసుకోండి ఏమవుతాయి అంటే, అందులో చేపలు ఉన్నాయండి, ఖరాబ్ అవుతాయి, మా బావి అట్లెట్లు వేస్తాం, ఆ చెరువులోనే వేయాలి. హిందూ జాతిలో ఉన్నటువంటి ఒక గొప్ప నీచమైనటువంటి గుణం ఏంటంటే, వానికి నష్టం కలిగితే తప్ప ఏ విషయంలో మేలుకోడు. సమాజం నష్టం కానీ, వ్యవస్థ నష్టం కానీ, రాజకీయం నష్టం కానీ, అందరూ నష్టపోని వాడు ఏం పట్టించుకోడు. తనకు నష్టం కలుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే వాడు చర్యలు తీసుకుంటాడంట. కాబట్టి ఊర్లో వేసుకో, చెరువులో వేసుకో, నా బావిలో నేను వేసుకోను. మీరందరూ గమనించండి, మీకు అందరికీ తెలుసో తెలియదో, మన హైదరాబాద్లో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ అని రెండు చెరువులు ఉన్నాయి. హుస్సేన్ సాగర్కు మాత్రమే విగ్రహాలు నిమజ్జనం చేయడానికి పర్మిషన్ ఉంది. హిమాయత్ సాగర్లో పర్మిషన్ లేదండి. హిమాయత్ సాగర్లో నువ్వు విగ్రహం కాదు కూడా రాయి కూడా వేయడానికి అక్కడ మీకు అనుమతి లేదు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ నియమం పెట్టింది, హిమాయత్ సాగర్లో నిమజ్జనానికి అనుమతి లేదు. ఎందుకు అంటే అవి తాగడానికి, కాబట్టి పట్టణానికి తాగునీరు అందించేటువంటి ఆ యొక్క సరస్సు కాబట్టి అందులో ఒక్కరు కూడా విగ్రహము వేయడానికి వీలు లేదు. ఎందుకు అంటే రాసుకున్నారు గవర్నమెంట్ దాంట్లో, ఎందుకంటే ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తున్నారు, ఇవి కరిగిపోవు, వీటి వల్ల చేపలు చనిపోతాయి, ఈ నీళ్లు తాగితే భయంకరమైనటువంటి రోగాలు వస్తాయి అని చెప్పి గవర్నమెంట్ ఒక రూల్ పెట్టుకొని మీ పిచ్చి చేష్టలకు అన్నిటికి కూడా ఈ యొక్క మురికి నీరు ఇస్తున్నామని చెప్పి హుస్సేన్ సాగర్ ఇస్తాం, అందులో వేసుకోండి, మీ ఇష్టం వచ్చినటువంటి క్రీడలన్నీ చేసుకోండి అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ కూడా మంచినీటి చెరువే. కాబట్టి హిందువులు చేసేటువంటి పనులన్నీ కూడా కేవలం మన హుస్సేన్ సాగరే కాదు, కర్ణాటకలో కూడా ఉంది హులుసూరు సరస్సు అని చెప్పి, అందులో 70-80 వేల విగ్రహాలు వేస్తారంట.
మన హుస్సేన్ సాగర్లో 60,000 విగ్రహాలు వేస్తారు. ఇలాంటి పనులన్నీ వేదంలో ఎక్కడ చెప్పారండి? ఇది శ్రేయో మార్గమా ప్రేయో మార్గమా? ఇది ఒక పిచ్చి మార్గం అని చెప్పొచ్చు. కాబట్టి శ్రేయో మార్గం కావాలి అంటే వేదాభ్యాస తపోజ్ఞానం ఇంద్రియాణం చ సంయమ ధర్మక్రియ ఆత్మచింతాచ నిశ్రేయసకరం పరం అని చెప్పారు. అంటే వేదాభ్యాసము, ధర్మక్రియ, ఆత్మచింతన, యజ్ఞము, యాగము ఇవి మాత్రమే మనకు నిశ్రేయస్సును కలిగిస్తాయి, భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. ధన్యవాదాలు.